everyone, welcome back to the channel Code Lab with Anju. లాస్ట్ వీడియోలో మనం HTML ఇంట్రొడక్షన్ గురించి చూసాంగా. ఈ వీడియోలో మనం సెటప్ ఇంకా HTML కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే టాపిక్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గూగుల్ ఓపెన్ చేయండి అండ్ సెర్చ్ చేయండి విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని. సెర్చ్ చేశాక ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ మీకు విండోస్, మ్యాక్, లినక్స్ ఆప్షన్స్ ఉంటాయి. మీ ల్యాప్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి డౌన్లోడ్ చేయండి. నా సిస్టమ్ వచ్చేసి విండోస్, సో నేను విండోస్ వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయ్యాక వెయిట్ చేయండి కంప్లీట్ అయ్యడం వరకు. ఆఫ్టర్ దట్ సెటప్ ఫైల్ ఓపెన్ చేయండి. క్లిక్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ అండ్ దెన్ ఫినిష్. ఇది వచ్చేసి విజువల్ స్టూడియో అనేది మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. రైట్ క్లిక్ చేసి న్యూ అనే దాని మీద ఒత్తి దాని తర్వాత మనకు ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. HTML కోడ్స్ అని నేను నేమ్ ఇచ్చాను, మీరు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి టాప్లో సెర్చ్ బార్లో CMD అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము విజువల్ స్టూడియోలో వచ్చేసాము. ఇక్కడ మనము ఒక ఫైల్ క్రియేట్ చేద్దాము. index.html అనేసి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేశాక ఇప్పుడు Shift+1 ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటికల్గా HTML బాయిలర్ ప్లేట్ అనేది వచ్చేస్తుంది. ఈ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎందుకు యూస్ చేస్తాము, ఏమేమి దీనికి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఒక స్ట్రక్చర్, ఇది చాలా ఇంపార్టెంట్ HTMLకి. ఇప్పుడు ఒక సింపుల్గా బాడీ అనేది మనకి బాడీలో ఏం రాస్తే అది వెబ్ పేజ్లో కనిపిస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను బాడీలో H1 ట్యాగ్లో ఒక సెంటెన్స్ అనేది రాస్తున్నా, హాయ్ వెల్కమ్ టు ద కోడ్ ల్యాబ్ విత్ అంజు అనేసి. ఇది వచ్చేసి మనకు వెబ్ పేజ్లో అవుట్పుట్గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మనము రాసి తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎక్స్టెన్షన్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ చేసి లైవ్ సర్వర్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయండి. అయ్యాక బాటమ్ రైట్లో మనకు గో లైవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇది బటన్ క్లిక్ చేయగానే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్ ఓపెన్ అయ్యి మీ HTML అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇదే మనకు HTML వెబ్ పేజ్ యొక్క అవుట్పుట్. సో మనం డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే బ్రౌజర్లో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేస్తే అక్కడ HTML స్ట్రక్చర్ అనేది మనం ఏం రాసామో అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఎందుకు రాసాము ఏం లేదు, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెటప్ ప్రాసెస్ అండ్ HTML కోడ్ ఎలా రన్ చేయాలి అనేవి చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం బాయిలర్ ప్లేట్ అనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బేసిక్ HTML ట్యాగ్స్ అనేవి గురించి చూస్తాం. If you like this video, please do like, share and subscribe to Code Lab with Anju channel. Thank you for watching.